వెల్కమ్ టు పెన్ పాయింట్. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన విధి విధానాలు, పరిపాలన పద్ధతులు అన్ని మార్పులు వస్తాయి. ఇక్కడ వరకు ఓకే, కానీ పరిపాలన మారిన తర్వాత గతంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ప్రతిపక్షంలోనో విపక్షంలో ఉన్న పార్టీలు కానివ్వండి, నాయకులు కానీ చేస్తే అది తప్పు అన్నట్టుగా మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్కషన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే జరిగింది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు చాలామంది వాళ్ళ మీద, అంటే ఆయన మీద ఉన్న ప్రేమను వాళ్ళు చూపించుకునేందుకు ఒక్కొక్క తరహా ఆలోచన విధానంతో ముందుకెళ్ళారు. అందులో కొద్దిమంది హాస్పిటల్స్ వెళ్ళారు, పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంచిపెట్టారు. మరికొద్దిమంది సామూహికంగానే భోజనాలని ఏర్పాటు చేశారు. మరికొద్దిమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీటి మధ్యలో కొద్దిమంది మాత్రం జంతువులను బలిచ్చి ఆ రక్తంతో ఆయనకు తర్పణం చేసే ప్రయత్నం చేశారు. అది కరెక్టా అంటే కాదు, ఖచ్చితంగా తప్పే. అలాంటి తప్పుని ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించకూడదు. రప్ప అంటూ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన భావనను క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ద్వారా ఎంతో కొంత ఆ క్రూయల్టీకి సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నైతికంగా తప్పే కాదు, చట్టపరంగా కూడా తప్పు. ఎందుకంటే అనిమల్ క్రూయల్టీ యాక్ట్ అని ఒకటి ఉంది. యాక్ట్ ప్రకారం అలా బహిరంగంగా జంతు బలి ఇవ్వడం అన్నది అది చట్టరీత్యా నేరం. అలాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొద్దిమంది అరెస్ట్ చేసి వాళ్లను ఇప్పటికే విచారిస్తున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఇదే మొదటిసారి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి సంబంధించిన సందర్భంలో మాత్రమే ఇలాంటి జంతు బలులు జరిగాయన్న అంశానికి సంబంధించిన డిస్కషన్ మరోవైపు కనిపిస్తూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, టీడీపీ అధికారంలో లేనప్పుడు కానివ్వండి, బాలయ్య బర్త్డేకి సంబంధించి కానీ, లేదా అలాగే టీడీపీ నాయకులకు సంబంధించిన బర్త్డేలు, బాలయ్య సినిమా రిలీజులకు సంబంధించిన అంశాల్లో కూడా చాలా సందర్భాల్లో ఇలాగే జంతువులు, అంటే ముఖ్యంగా మేకల్ని, పొట్టేళ్లను బలిచ్చి వాటి తలలను అక్కడ ఆయనకి హారంగా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మరొకసారి వైసీపీ వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ క్రూయల్టీ యాక్ట్ అన్నది కేవలము జగన్మోహన్ రెడ్డి బర్త్డే కారణంగా చంపేసిన ఆ జంతువులకు మాత్రమే వర్తిస్తుందా? గతంలో టీడీపీ వాళ్ళు చేసిన అలాంటి కార్యక్రమాలకి ఈ యాక్ట్ వర్తించదా అన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. జంతు బలులు అనగానే దాన్ని కేవలం ఇలాంటి బర్త్డే పార్టీలకే కాదు, హిందువుల సాంప్రదాయంలో భాగంగా కూడా చాలామంది జంతువులను బలిస్తూ ఉంటారు. వాటిని చూసి చూడట్టుగా వెళ్ళమని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. అది నేరం కాదన్నప్పుడు ఇది ఎలాగ నేరం అవుతుంది అన్న ఒక క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. అప్పుడు నేరం కానప్పుడు ఇప్పుడు మాత్రమే నేరం ఎందుకు అవుతుంది అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇది ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. పీపీపీ పద్ధతిలో ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందంటూ వైసీపీ చేసిన కార్యక్రమము, ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగు, ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ కాలేజీలను నడపడానికి సిద్ధంగా రాని పరిస్థితి మనం చూసాం. ఇలాంటి ఎన్నో అంశాలని వాటన్నింటి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇవాళ పెన్ పాయింట్లో. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ అలాంటి జంతు బలులకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని, అంటే అలాంటి కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి. వాటిని ఆ తర్వాత తీసుకెళ్ళి సామాన్య ప్రజలకే భోజనం లాగా పెట్టాము అన్నది వీళ్ళు చెప్తున్నమాట. సరే, ఏదైనా సరే దాన్ని అన్యాక్సెప్టెడ్ అనే విషయం ఉంటుంది. కానీ దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా నిన్న వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే మీకు కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల బర్త్డేలు ఇలాంటివన్నీ మనం చూసే ఉంటాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ. కానీ దిస్ ద రేరెస్ట్ ఫినామినా. ఒక జగన్మోహన్ రెడ్డి అనే పొలిటికల్ లీడర్ కి ఈ విధంగా జన నీరాజనం అన్నది ద ఫస్ట్ అవర్ టైం మనం కూడా ఈ విధంగా చూడడం అన్నది జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన అతీతుడు కాదు, మనలాంటి మనిషే కాబట్టి ఆయన కూడా ఫస్ట్ టైం ఇంత జనస్పందన అన్న కాన్సెప్ట్ లో చూశారు. అంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. మొదటి సంవత్సరం వాళ్ళ ఓటమి దీంతో అంత దీనిగా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. దిస్ ఇయర్ దే గాన్ బియాండ్ దర్ లిమిట్స్. అంటే బియాండ్ దర్ లిమిట్స్ అని నేను ఇప్పుడు జంతు బళ్ళు ఇలాంటి విషయంలో మనం ఎక్కడికక్కడ మనం అందరం చూడండి, సూక్తులు అందరూ చాకటి కోటేశ్వరరావు గల్లా ప్రవచనాలు చెప్పడానికి చాలా బాగుంటుంది. జంతు బలు నిషేధించారు, చేయడం చాలా తప్పని. ఎవడు మాంసం తినడం అనేసి చెప్పండి, తెల్లారు లేస్తే మీకు నాకు అందరికీ మాంసమే కావాలి. వాటిని అంటే దేవతామూర్తుల దగ్గర, దేవుళ్ళ దగ్గర బలిస్తే ఒకలాగా, ఒక చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుస్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జంతు బలుని తప్పు అనడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు
తూతూ మేమే సినిమా స్టోరీ లాగా ఉంటుంది. ఒక పక్క చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు యాడ్ పోసుకుంటే మరి బాలకృష్ణ గారి సినిమాలకి అదే విధంగా చూస్తున్నారు. మీరే దాని క్లిప్పింగ్లు చూపిస్తారు, నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను ఈ విషయాలు. ఇది చాలా రొటీన్ కార్యక్రమం అండి. కొంతమంది పాలు తీసుకెళ్లి దాని మీద అభిషేకాలు చేస్తున్నాయి, పోస్టర్స్ కట్అవుట్లు పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు. దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం ఒక పొలిటికల్ లీడర్ కి, ఒక నాయకుడికి, పార్టీ అధినేతకి ఈ విధంగా ఒక బర్త్డే సెలబ్రేషన్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది కొంచెం బాధాకరంగానే ఉంది, కొంతమందికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది, కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకుండా ఉంది. ఓవరాల్ గా ఏంటంటే జంతు బలితో సంబంధించిన అంశంతో కాబట్టి, కానీ అదర్వైజ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అని చెప్పలేను, కానీ నేను నాకు తెలిసినంత వరకు కర్ణాటక, ఇక్కడ ఉన్న తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆ విధమైన స్పందన అర్ధరాత్రి నెక్స్ట్ డే ద వే దే సెలబ్రేటెడ్ అనేది నేనే ఊహించలేదు అంత ఎంత దీనిగా ఉంటుందా అని. అది చూసిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ విధంగా ఆయన మాట్లాడడం అంటే హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర మాట్లాడితే చంద్రబాబు గారి స్థాయికి చాలా బాగుండు. కానీ యాజ్ ఇఫ్ ఇప్పుడే జరిగినట్టు, ఇప్పుడు దాకా ఇలాంటి జంతుబలు ఏవి జరగనట్టుగా మాట్లాడుతూ గతాన్నంతటి రబ్బర్ పెట్టి చిన్నపిల్లలు హోంవర్క్ చేసినట్టు జరిపేసి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ మీదే చర్యలు అన్నట్టుగా, అంటే ఖచ్చితంగా ఇది కక్షపూరితమైన చర్యల కింద అభివర్ణించాలి, అందుకని ఇంకేం లేదు. అంటే మీరు అన్నట్టు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన సంబంధించి బర్త్డే పార్టీల్లో, అంటే ఆయన బర్త్డే సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా యూజువల్గా గతంలో ఏంటంటే ఏదో కామన్ డీపీ పెట్టుకొని అందరూ అదే డీపీ పెట్టుకోవడము, లేదా ఏదో ప్రోగ్రామ్స్ మనం చూస్తాం, ఇవి రక్తదానాలు లేదా భోజనాలు పెట్టాలి, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అలాంటివి ఇప్పుడు కూడా జరిగాయి. కానీ ఈ జంతు బలు అన్న దాన్ని మాత్రమే గ్లోరిఫై చేయడం ద్వారా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా అలానే జరిగాయి అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడము, దాన్ని ఎలా చూడాలి అన్నది ఒక పాయింట్. ఇది మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని దగ్గరే ఇలాంటి జంతు బలులు అవన్నీ ఇచ్చి ఆయన రక్త తర్పణాలు అవి చేసింది నేనైతే చూడలేదు సార్. ఒక దేర్ ఆర్ అబౌట్ 3-4 స్టాండ్స్ 4-5 కనబడారు, ఎంతకన్నా నాకేం ఎక్కువ కనబడలేదు. అది కూడా రాయలసీమ, చిత్తూరు అలాంటి పరిస్థితి ప్రాంతాలు. ఇది ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ ఆ విధమైన బలు ఇవ్వడం నేను చూడలేదు. బైకుల ర్యాలీలు ఉన్నాయి, రక్తదాన శిబిరాలు నేను చూశాను, అండ్ స్వచ్ఛందంగా కేక్ కటింగ్లు జరిగాయి ఎక్కడ పడితే అక్కడ, అండ్ అన్న సంతర్పణలు జరిగాయి. ఇది ఒక 4-5 చేసి ఎక్కడో దగ్గర చూడండి, మనం ఒక కరవడ పాల్లో ఉప్పు కళ్ళు వేసేవాడు ఎవడవాడు ఉంటాడు. అది ఏంటంటే ఆ మొమెంటరీ అగ్రెషన్ అండి. అగ్రెషన్ లో ఏంటంటే ఇప్పుడు మీకు ఈ రెడ్ బుక్ ఒక ఇండైరెక్ట్ ప్రొవకేషన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రొవకేషన్స్ కి ఏంటంటే సామాన్య కార్యకర్త ఆ విధంగా ప్రతిస్పందించకుండా కూర్చోవడం అన్నది కొంతవరకు అయితే జరగదు. ఎక్కడో దగ్గర కొంత భావావేశాలు, ఆ భావాగ్నిని బయటకు తీయడానికి సర్వసాధారణ ప్రక్రియ కింద చూస్తాం. ఉదాహరణకి చూడండి, ఆ రప్పరప్ప పోస్టర్ నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం సంబంధించిన మాజీ కార్యకర్త, ప్రస్తుత కార్యకర్త అతను పెట్టాడు. కానీ అది ఎంటైర్ బొంబార్డింగ్ అంతా వైఎస్ఆర్సీపీకి అంటుంటే వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో మేము పెట్టలేదు, మేము అనలేదు, మాకు సంబంధం లేదు, వాడు ఎవడో పెట్టాడు అని 100ల తరబడి 1000 తరబడి ఎక్స్ప్లెనేషన్స్ మాడ్యూల్లోనే ఉంది. కానీ ఓవరాల్ గా లేని మకిలిని అంటించడానికి ప్రయత్నిస్తుంది. దగ్గర ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరో 4-5 ఫ్యాన్స్, లేదంటే వాళ్ళకి ఎక్కువగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఆరాధనాభావం ఎక్కువ ఉన్నాడో, లేకపోతే ఎక్కువగా ఆయన మీద ప్రయోజనం పొందినవాడు ఖచ్చితంగా ఆ విధంగా ప్రతిస్పందించిన ఒక 4-5 ఇన్సిడెంట్స్ ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్సిడెంట్స్ కింద బేరీ చేసుకుని మాట్లాడడం మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. సో కానీ ఇప్పుడు ఈ రప్ప అన్న దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో, అంటే ఆయన రెడ్ బుక్ అన్నారు, ఇప్పుడు ఈయన గుడ్ బుక్ అన్నారు, సరే అది పక్కన పెట్టేస్తే ఆ రప్ప అనేది ఎంత బెదిరించే ధోరణి ఉందో అది ఇప్పుడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల్లో, లేకపోతే ఆ మెడికల్ విద్యని మంచిగా చేద్దామని చేస్తున్న ప్రయత్నాన్ని, ప్రభుత్వాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అంటే ఇప్పుడు ఏది వాళ్ళని జైల్లో పెడతాము, వాటిని క్యాన్సిల్ చేస్తామని చెప్పడం ద్వారా పీపీపీ మోడల్కి రెస్పాన్స్ రాలేదు. ఆ బెదిరింపు ధోరణి మంచిది కాదు అని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలంటారు? నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇదే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దీనికన్నా చెవులో పూలు పెట్టి మనకు చెప్తుందండి, నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే, మాదే గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్, నేను ఇక్కడే ఊడిగం చేయడానికి ఉంటాను, లేకపోతే స్లేవ్ డైనస్టీ చేయడానికి ఉంటాను, స్లేవరీగా ఉంటాను, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఎండ్ ఆఫ్ ద డే నేను ముఖ్యమంత్రిగా ఎదగను, నేను ఈ 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వమే ఉంటది, నేను అధపాతాలను తొక్కేస్తాను, నేను కర్ర కత్తి రాడ్డు కరాట అంటే కరాట, ఏ గల్లీలో అంటే ఆ గల్లీలో, ఇవన్నీ ఆయన భావజాలమే. సో ఇంత భావజాలం ఉన్నవాళ్ళు ఎవరిని భయం పెడతారనే కాన్సెప్ట్ కనుక మాట్లాడగలిగితే, దానికన్నా ముందు లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి జస్ట్ 3 పేజీలు అయ్యాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి. నేను తలుచుకుంటే, నేను అనుకుంటే మళ్ళీ ఏది రాజ్యాంగబద్ధంగా పోలీస్ చట్టం పరంగానే అరెస్ట్ చేస్తాం. ఇవన్నీ ఈ కాంట్రడిక్షన్స్ అన్ని మాట్లాడుతున్నారు. ఒక పక్క వాళ్ళే, ఇంకో పక్క భయం పడుతున్నారా అన్నట్టు చూస్తే అలా శృతి హాసన్ అలా ఏదో సినిమాలో భయం పడ్డాం అన్నట్టుగా లోపల నుండి బయటికి చెప్పకుండా ఈ విధమైన ద్వంద్వ వైఖరి నటన ఏంటో నాకు అర్థం కావట్లేదు. శాశ్వత ప్రయోజనం, ఇప్పుడు ఉదాహరణకి ఇండస్ట్రియలిస్టులు అందరినీ తరివేశారు అని ఒక అపవాదంతో 2 ఏళ్ళు బట్టి కాలక్షేపం చేసుకొచ్చారు. ఇవాళ ఈ పీపీపీ విధానం నాకు కేంద్ర ప్రభుత్వం గజెట్ నేను ఫాలో అవుతున్నాను సార్, మీరు చూడండి కావాలంటే మీరు కూడా, మీ దగ్గర ఉండే ఉంటుంది సీనియర్ జర్నలిస్ట్, దాంట్లో ఎంత కేటగిరీగా ఉందంటే దే నీడ్ టు హ్యావ్ a minimum of 420 beds on hospitals and not less than 100 medical seats ని హ్యాండిల్ చేసిన క్యాపబిలిటీ ఉన్నాడు.
అవును. ఎవడో నిన్న బుడంకాయని అమిత్ షా గారు చుట్టం అనుకుంటారు, లాస్ట్ కి షా తగిలించి ఎవరన్నా భయపెద్దాం అన్నట్టు తీసుకొచ్చి అట్టి తిప్పి పడి తిప్పి కిమ్సోల్ అంటే కిమ్సోల్ కానే కదా. ఇప్పుడు అవును. ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడ్చి కొడితే ఒక 5-10 కాలేజీలు ఉన్నాయి సార్, ఈ విధమైన మెడికల్ కాలేజీలు 100 ఏంటి ప్లస్ మెడికల్ సీట్స్ సీట్స్ ఉన్నాయి. నేను 200-420 బెడ్స్ ని హ్యాండిల్ చేసిన హాస్పిటల్స్. వాళ్ళు ఎవడు బిడ్ అయినప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారు? ఆయన సింగిల్ బిడ్కి ఎవడు ఎవరు కదా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధవాదంలో క్లారిటీ అన్నది లేదు అండ్ ఒక అంబిగ్యూటీకి లీడ్ అవుతుంది. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నెక్స్ట్ ప్రభుత్వం రద్దు చేసే రాజ్యాంగ హక్కులు ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఎవడైనా ఒక బిజినెస్ ఫర్టిలిటీలో ప్రాఫిట్ మాడ్యూల్ ఆలోచించేవాడు ఎవడైనా 1-2 సార్లు ఆలోచిస్తాడు. రెండోది, వీళ్ళు పీపీపీ విధానంలో ప్రభుత్వం ఎక్వైర్ చేసిన ల్యాండ్ అనండి, లేదంటే ప్రభుత్వంలో పెట్టిన ల్యాండ్ లో కట్టిన హాస్పిటల్స్ లో ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ బ్లాక్లు కట్టడానికి 100 రూపాయలు చొప్పున ఇచ్చేస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనకి సాధారణంగా ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా మనకి ఉన్న దగ్గర ఇది వీళ్ళకి ఇంకొక పెద్ద తలకాయ నొప్పి ఎక్కడ వచ్చిందంటే, తెలుసో తెలియకో మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి, ఆయుష్మాన్ భారత్ కి దేశవ్యాప్తంగా వాళ్ళు మెడికల్ హాస్పిటల్స్ కి పిలుపునిచ్చింది. ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేశారంటే పీపీపీ విధానంలో కట్టమని చెప్పి, ఇప్పుడు అలాగే మనకి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని మెడికల్ ఎయిడ్స్ కోసం వీటి కోసం చేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెడికల్ హబ్స్ అనుకుంటారు అట్లా పీపీపీ విధానంలో కట్టడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్ కానీ మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు కొత్త హాస్పిటల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సమన్వయాలతో కానీ రావాలి. కానీ కొన్ని విధానాలు కొన్ని దేశవ్యాప్తంగా తేరకాణం అయినప్పుడు వాటికి అనుసంధానించుకుని పనిచేయవలసింది. 60-40 అనండి, 40-60 అనండి, వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్. ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్టికులర్ గవర్నమెంట్ కాలేజెస్ కి మన పెమ్మసాని గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఈఎస్సీ హాస్పిటల్ కి ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడో కేటగిరికల్గా చెప్పుకుని వచ్చాడు. అలాంటిది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల నియమబద్ధాలుగా ఎన్నుకోమన్న ఒక ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తేడానికి ఎన్ని కష్టపడి ఉంటుందో ప్రాథమిక అవగాహన కదా సార్, మిలిటరీ అలాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా ఆలోచించకుండా ఏదో ప్రేరేపితంతో ఎక్కడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేద్దాం అనే కాన్సెప్ట్ లోనే డ్రైవ్ అవుతున్నారు. నిజంగా ఈ విధి విధానాలు నిజంగా కరెక్ట్ అయి ఉంటే, ఇప్పుడు సత్య గారు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారు, 33 అంటారు, 66 అంటారు, 99 అంటారు, ఆ మండలంలోనే కేటగిరికల్ గా సమాధానం ఇవ్వలేకపోయారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఓ మెడికల్ సీట్స్ వీళ్ళే గవర్నమెంట్ రాగానే పులివెందుల కాలేజ్ కానీ ఇలాంటివి కేటగిరికల్ గా వీ డజంట్ వాంట్ సీట్స్ అని చెప్పి రిజెక్ట్ చేసిన ఉదంతాలు. ఇప్పుడు మీరు నేను మనకి ఎక్విప్మెంట్ కూడా మార్చేసినట్టున్నారు. పులివెందుల ఉన్న ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, పులివెందుల కాలేజీలో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ అలాంటి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు. ఎక్స్క్యూజెస్ అన్ని ఎలా ఉంటాయంటే అక్కడ ప్రాపర్ మెడికల్ ఎక్విప్మెంట్స్ లేవంటారు. అంటే సోఫార్ ఇప్పటిదాకా ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలో ఉదాహరణ గుంటూరు మెడికల్ కాలేజీలో సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేకే కదా పులివెందుల నుంచి ఎత్తుకొచ్చారు. ఈ లాజికల్ కూడా లేకుండా ఆ తలాతోక లేకుండా సత్య గారు అసలు అసత్యాలే మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా. ఈ పాయింట్ చెప్పండి మీరు, అంటే ఇట్లా బెదిరించే ధోరణిలో మాట్లాడినట్టుగా, అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తాము, లేదంటే మేము అధికారం అంటే ఇప్పుడు ఈ పాలసీని డిజైన్ చేసింది ప్రభుత్వం అయినా సరే దాన్ని ప్రభుత్వంగా చూసినప్పుడు అధికారులు అందరూ కలిసి ఒక పాలసీ డిజైన్ చేస్తారు. చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ మేము రిటర్న్ తీసేసుకుంటాము అని మాట్లాడుతున్నారు అనుకోండి. అంటే నిజంగానే గతంలో లూలుమల్ లాంటి తరిమేశారన్న మాటలు ఏవైతే వస్తాయి అలాంటివి రిపీట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో అభివృద్ధి విఘాతకంగా మారే అవకాశము ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయని చెప్పే అంశం ఏదైనా ఉంటే దాన్ని ఎలా చూడాలంటారు? సార్ లుల్లుమల్ లాజిక్ ఇస్ వెరీ క్లియర్ సార్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇచ్చారు అక్కడ గన్నవరం దగ్గర, అది తీసుకెళ్లి బ్యాంక్ లో కుదురు పెట్టి అపార్ట్మెంట్ కట్టుకుని ఒక బిల్డింగ్ కట్టుకుని దాంట్లో డిపార్ట్మెంటల్ స్టోర్ పెడతా ఉంటే వాట్ ఇస్ దట్ మీన్? ఇప్పుడు నిజంగా డిపార్ట్మెంట్ మన కోకటిపల్లిలో ఉంది లుల్లుమాల్, అది లీజ్ ప్రమిసెస్ లో ఉంది, అవునంటారు కాదంటారా? సో దీని హౌ కెన్ వి కన్సిడర్ ఇట్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్? ఇప్పుడు ఉదాహరణకి టీసీఎస్ కి ఇచ్చారు 100 రూపాయలకి. ఎస్, అతను బిజినెస్ స్టార్ట్ చేసి టీసీఎస్ ఒక 1000 మందికో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఇప్పుడు ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వకుండా మీరు నేను ఒక ప్రాక్టికల్ గా మాడుకుందాం సార్. మన హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు ఎస్టీపీ స్టార్ట్ చేశారు ఇక్కడ, ఏది హైటెక్ సిటీ కట్టక ముందు. ఎన్ని ప్రశాసన్ నగర్ లో ఈ ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత అవన్నీ హైటెక్ సిటీ రేడియస్ లకు మారి ఒక యాక్టివిటీ టేకెన్ ఆఫ్ అయినప్పుడు తర్వాత దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కల్పించవలసిన బాధ్యత ఉంటుంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కాగ్నిజెంట్ ల్యాండ్ ఇచ్చారు, లేదా టీసీఎస్ కి ఇచ్చారు. ఇది హైదరాబాద్ లో కానీ, హైదరాబాద్ అంటారు నేను, విజయవాడ కానీ విశాఖలో కానీ ఎక్కడైనా దాని ఫంక్షనింగ్స్ చూపించండి నాకు. అట్లీస్ట్ ఇంతమంది 100,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళకి శాశ్వత భవనం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుని వీళ్ళకి 99 రూపాయలకి 100 రూపాయలకి ఎకరాల భూములు ఇచ్చిందని ఇది ఎక్కడ మనకు కనబడకుండా ఎవరు పాబంధకాలు క్రియేట్ చేస్తున్నట్టు, అంటే భూములు పందేరం పెడుతున్నట్ట. మన హైకోర్టు కూడా అదే డైరెక్షన్ ఇచ్చింది కదా. అండ్ వాట్ కెపాసిటీ యూ పీపుల్ ఆర్ గివింగ్ ఎట్ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్. ఇప్పుడు ఎవరో ఇన్ఎఫిషియెంట్ పీపుల్ కో లేకపోతే అప్కమింగ్ లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 చేయడానికో ఒక తాపత్రయపడే కార్యక్రమంలో ఉచితంగా ల్యాండ్లు ఇచ్చి ఏపీసీసీ ల్యాండ్లు కానీ ఏదైనా కార్యక్రమాలు స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ఎంపవర్మెంట్ కి ఇస్తున్నాం అంటే అర్థం ఉంటుంది. అసలు ఇంకా ఆళ్ళే సూర్య కొడుకు పేరు సోమలింగం ఉన్నట్టు స్టార్ట్ చేస్తారా కూడా లేని దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటే విప్రోలు అడిది ఒకటి తాత్కాలిక కాదు పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ కట్టారు, వాళ్ళకి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ లేవని చెప్పి ఫంక్షన్స్ స్టార్ట్ చేయలే.
ఆ ప్రెమిసెస్ లో లీజ్ కి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిది, డేటా సెంటర్ లాంటిది 200 మంది 200 కోట్లు టర్న్ ఓవర్ చేసి కూడా వాడికి ట్యాక్స్ ఎవల్యూషన్స్ లేక రాత్రి తరలిపోయి ఇవన్నీ కేటగిరీలుగా కనబడుతున్నప్పుడు రుషికొండతో ప్యారల్ గా ఉన్న కొండలన్నిటి మీద ఈ చిప్ కంపెనీలకు ఎన్నిటికి ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉన్నాయి, లెక్కలు పెట్టడం రెండు కావాలంటే. అంటే అభివృద్ధి పాపందకాలు కాదు సార్, ఒప్పందాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ పరంగా ల్యాండ్లు అలొకేట్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఫంక్షనింగ్ స్టార్ట్ చేయట్లేదు. ఈవెన్ ఏపీఐసీసీ ల్యాండ్ వాటిలో కూడా మీరు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం దే విల్ వెయిట్ ఫర్ ఇట్, అదర్వైజ్ దే టేక్ ఇట్ బ్యాక్. అవును అవును ల్యాండ్ అలొకేషన్స్ ఉంటాయి కంపెనీస్ కి, వాళ్ళు ఫంక్షనింగ్ స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్ గా వెనక్కి తీసుకుంటారు. Yes. ఇది ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రక్రియలో లులు మాల్ వెనక్కిపోయింది, హెచ్ఎస్బిసి టెన్యూర్ సర్టన్ పీరియడ్ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చారు కాల్ సెంటర్ కి, అయిపోయింది వెళ్ళిపోయారు. ఏమనంటే అలా జాకీ కడ్రాయల కంపెనీ గురించి చెప్తారు. మనం యాన్సిలరీ యూనిట్స్ తరలిపోతున్నాం, దాంట్లో మనకు ప్రత్యేక హోదాకు డ్యూటీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ప్యాకేజ్ అన్న దగ్గర ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడింది అన్న దగ్గర తమిళనాడు ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఈల్డ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీస్తే మరి యాన్సిలరీ యూనిట్స్ తరలిపోకుండా ఏమవుతాయి సార్? ₹1 ట్యాక్స్ ఎవల్యూషన్స్ లేకపోతే 150 కిలోమీటర్ల రేడియస్ లో తమిళనాడును, 150 కిలోమీటర్ల రేడియస్ లో కర్ణాటక ఉన్నాయి వాళ్ళకి, అక్కడ వెళ్ళి పెట్టుకుని వాళ్ళు పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు ఏమీ కర్ణాటక చేయలేదు నుంచి కదా, ఆంధ్రప్రదేశ్ అందరూ రావడానికి ట్రై అందరూ చేస్తున్నారని కదా. కర్ణాటక మీరు అన్నట్టుగా తమిళనాడు నుంచి అక్కడ నుంచి అమరావతికో లేకపోతే వైజాగ్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది కంపెనీస్. మొన్న మనం చూసాము, ఇది మన ఏరోప్లేన్ సంబంధించింది, ఏరోస్పేస్ సంబంధించిన వాళ్ళు ఇటు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో అలాంటిది ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంది అనుకోవడానికి లేదంటారా? సార్ మీకు ఒక మాట చెప్తా సార్, హెచ్ఏఎల్ తరలిపోతుంది అన్న దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిస్పందించిన విధానం మనం చూసాం. తదనంతర పరిణామాల్లో కర్ణాటక ప్రభుత్వానికి లోకేష్ గారు ఆ రోజు చెప్పారు, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ అన్నప్పుడు మనం ఆల్మోస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాం కదా 100 కిలోమీటర్స్ టెరిటరీలో, వీళ్ళు అలొకేట్ సమ్ నియరెస్ట్ ప్లేసెస్ ఇన్ హిందూపూర్ అండ్ ఆల్ అది ఆప్షన్ ఇచ్చారు. బట్ వాళ్ళు తరలన్నప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? సో ఇది మనకి ఎలా ఉంటాయంటే మెయిన్ హెడ్డింగ్ లో కొన్ని తపేలా ఛానల్ ఉంటాయి. హెచ్ఏఎల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరలించడానికి లోకేష్ గారు అనర్గళమైన కృషి చేశారు అన్న దగ్గర మీరు నేను వాస్తవాలు మాడేవనుకోండి, చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ డే కర్ణాటక ప్రభుత్వం ప్రతిస్పందించింది, ఆ రోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రతిస్పందించింది, మనకి వీళ్ళెవరు పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక పాయింట్ యాక్చువల్ అంటే నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను దీపక్ రెడ్డి గారిది. దాని ప్రకారం ఆయన చెప్పేది ఏంటంటే ఐఏఎస్లు అందరూ అంటే సరిగ్గా ఆ భాష కూడా మనం వాడకూడదు, అంతే పనికిమాలలో అన్న టైప్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించిన జీతానికి సంబంధించిన ఒక ఫైలు 15 నెలల నుంచి పెండింగ్ ఉంది అని. సో ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేకపోతే కేవలం ఐఏఎస్లను మాత్రమే విమర్శిస్తున్నారా? ఓవైపు నిధులు లేవు, ఆ కారణంతో నేను మన పీపీపీ మోడల్ కూడా అక్కడి నుంచి వచ్చింది, 5,000 కోట్లు మన దగ్గర లేవు కాబట్టి పీపీపీ అని. ఆయన శాలరీకి ఈ నిధులకు ఏమైనా సంబంధం ఉందా ఏంటి అది అర్థం కాలేదు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేయండి. తన చిన్న లాజిక్ చెప్తా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక సామెత ఉంది. అక్కడ అర్ణవ్ గోస్వామి ఇంటర్వ్యూలో కూర్చొని ఏదో గొల్లి పెట్టుకున్నాడు అతను. దాని దగ్గర ఏమవుతుందంటే తర్వాత నాకు తెలిసి చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా పెద్ద క్లాస్ పీక్ ఉంటారు. తదనంతర పరిణామాల్లో నేషనల్ మీడియాని ఆల్మోస్ట్ బ్యాన్ చేసినంత పని చేశారు వాళ్ళు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఇప్పుడు స్కిన్ ట్రేడింగ్ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు కింద పనులు సరిగ్గా లేరు అన్నారు అనుకోండి, అంటే యజమాని కరెక్ట్ గా లేనట్టే కదా. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లోనే గౌరవ ఏఎస్లు బ్యూరోక్రాట్స్ పనిచేస్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి గారు పనితీరు సరిగ్గా లేదని దీపక్ రెడ్డి గారు తెలియకుండానే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా? మన చోట లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటే చెప్పినప్పుడు నాకైతే ఆశ్చర్యం వేసింది. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, ఒకటో కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయితే రెండో కృష్ణుడు దీపక్ రెడ్డి కింద ఆవిష్కరించబడ్డా. తన శాలరీ రాలేదన్నది నిజంగా సీరియస్ అప్రహెన్షన్ అన్నప్పుడు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బేస్. గతంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే జీవీ రెడ్డి ఇష్యూ కూడా ఇట్లాగే అయింది. ఆత్మబలం పెట్టి ముందు ఇలాంటి కార్యక్రమాలు తెరలేపుతున్నాయా? నాకైతే డౌట్ గానే ఉంది. సిమిలర్ పాయింట్ జీవీ రెడ్డి కూడా అప్పుడు చెప్పిన పాయింట్ కూడా ఏంటి, ఐఏఎస్ లో వాళ్ళు ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాము అని. సరే ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, సరే ఆయన లైఫ్ ఆయన చూసుకుంటున్నారు. దీపక్ రెడ్డి ఏమైనా అదే ఆలోచనలో మాట్లాడారా లేకపోతే నిజంగానే చాలా సీరియస్గా? ఎందుకంటే మీరు అంటే యూజువల్గా చంద్రబాబు నాయుడు రెజిమ్ అనగానే అందరూ మాట్లాడేది అధికారులు చాలా పవర్ఫుల్ అయిపోతారు, పొలిటికల్ లీడర్స్ కన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ పాలన కొనసాగిస్తుంటారు, అందుకే ఆయన్ని ఏమంటారు సీఎం కాకుండా సీఈఓ అంటూ ఉంటారు అనే టైప్లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇప్పుడు ఏమైనా అట్లాంటిదే మళ్ళీ ఇంకొకసారి ఐఏఎస్ల పాలన నడుస్తుంది అనే దానికి ఏమైనా ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇదంతా ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కి ఇప్పుడు చూడండి పీపీపీ విధానంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఇచ్చేది అంటే డెఫినెట్ గా సీఈఓ కింద వేరే కమ్స్. మీరు నేను నాకు జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి తెలుసు, బాబు నాకు కొంచెం అడ్మినిస్ట్రేషన్ కొంచెం వీక్, బ్యూరోక్రాట్స్ మీరే నడిపించాలంటే ఆయన తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పిస్తారు జగల వెంకటరావు గారు. ఆ రోజు నుంచి చూస్తున్న ఈ బ్యూరోక్రాట్స్ దాష్టికాలు అన్నవి వీళ్ళు ఎలా ఉంటుందంటే అండి 30 years 35 years వాళ్ళ సర్వీస్ లో ఉంటారు. వాళ్ళకేమో సార్ వీళ్ళ ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ లో ఎవడుంటే అది జహాపనా తుజే గ్రేట్ అనుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో అంచేత ఒరిజినల్ ఫంక్షన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఐఏఎస్ దగ్గర ఇతనికి సేమ్ డైరెక్టరీలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుడు. కొత్త చీఫ్ మినిస్టర్ రాగానే ఆయన యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ ప్రయారిటీలో ఆయనకు కావాల్సిన వాళ్ళందరూ నియరెస్ట్ రేడియస్ లో పెట్టుకోవడం,
నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్ కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ కార్యక్రమంలో ఐఏఎస్ షఫలింగ్స్ ఈస్ క్వైట్ కామన్. అవును. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఐపీఎస్ కూడా అదే వర్తిస్తుంది. సో బ్యూరోక్రాట్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలకు అనుసంధానించుకుని పనిచేస్తాయి అనేది రియలిస్ట్ ఫినామినా. మహా అయితే ఓ 2 టర్మ్స్ అనుభవం అయిన చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్న ఈ ప్రెసెంట్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్లు ఎవరైతే ఉంటారో ఆయన టెన్యూర్ లో ఎక్కడెక్కడ మంచి పోస్టింగ్ లో పనిచేసిన వాళ్ళందరినీ మళ్ళీ రీపోస్టింగ్లు ఇచ్చుకునే ఛాన్సెస్ అండ్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి దగ్గర ఏమైనా ఫ్రిక్షన్ వస్తే ఈ దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు సఫర్ అయితే ఏదైనా వాయిస్ మాడ్యూల్స్ బయటకు వస్తాయేమో, కానీ అదర్వైజ్ ఇంకెవరైనా ఏ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ రీసెంట్ పాస్ డెవలప్మెంట్స్ లో దీపక్ రెడ్డి గారితో మీలాంటి ఇలా గొట్టం పెడితే మాట్లాడిన మాటలే తప్ప ఓ డెలిబరేషన్ బయటకు వచ్చి ఇచ్చిన 15 నెలలు బట్టి నాకు జీతం లేదు. నాకైతే జీవీ రెడ్డి పార్ట్ 2 కనబడుతుంది. కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాము. 2025 ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాము. 2025 పొలిటికల్ సినారియో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చూసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? ప్రజలు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ చేస్తున్న సపోర్ట్, ఇవన్నింటినీ బేస్ చేసుకుని 2025 పొలిటికల్ సినారియో దాన్ని రివ్యూ చేయండి. మేబీ ఒక 3-4 మినిట్స్ టైం ఉంది, మనం క్లోజ్ చేద్దాం. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తారండి, నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఒక జైగెంట్ పర్సనాలిటీ అని నేను ఒక ఇల్యూజన్ లో ఉండేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఓ జైగెంట్ పర్సనాలిటీ అయితే మాత్రం ఎంత తగ్గించిన స్థాయి జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు 95 చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తారన్న దగ్గర 2025 లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆయనకున్న అబిలిటీ, క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్సీ లెవెల్స్ లో గవర్నెన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయనకున్నంత స్కిల్స్ ఎవరికి లేవన్నది ఈ రోజు దాకా మనకు తెలిసింది. బట్ నిన్న రీసెంట్ కలెక్టర్స్ కాన్క్లేవ్ లో ద హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద వర్క్ వాట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ వర్కింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్, ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అన్న దగ్గర ఇట్ ఈస్ అ పాథటిక్ అండ్ మెజరబుల్, బికాస్ whatever we are expecting that is not reachable to public around అన్నది బయాస్ స్టేట్మెంట్ ఎప్పుడైతే చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చిందో నాకైతే ఆయనలో ఉన్న డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడింది. ఎందుకంటే ఆయన ఈ రోజు దాకా అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి పవర్స్ తో ఆయనకున్న క్యాబినెట్ మీద సర్వహక్కులతోనూ పనిచేసిన చంద్రబాబు గారి వెసెస్ ఇవాళ ఒక క్యాబినెట్ మీద కంట్రోల్ లేదు. ఏ మంత్రి ఎటు వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో వారికి అర్థమే కావట్లేదు. ఒక్కొక్క ఫంక్షనింగ్ లో ఒక్కొక్కరు దూరిపోయి ఎవరి పని వాళ్ళు చేయకుండా అందరి పనులు ఒకలే చేస్తున్నట్టుగా ఒక పక్క లోకేష్ గారు బిల్డప్ ఇస్తారు, ఇంకో పక్క ఏమో యువతలు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లోనూ కర్రపెత్తనం చేద్దామని ఆయన తాపత్రం ఆయన పడుతున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పేరులో ఉప ముఖ్యమంత్రిని కేటగరైజేషన్ చేసినంత మాత్రాన దానికి డిస్క్రిప్షన్స్ లేవన్న ప్రాథమిక అవగాహన పవన్ కళ్యాణ్ గారికి అయితే లేదు. అండ్ ఆయన ఏదో ఉప ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు లీవ్కి వెళ్తే ఆయన పని చేయొచ్చు, లేదంటే చంద్రబాబు గారు కొన్ని పనులు చేయనప్పుడు మిగిలిన పనులు నేను చేయొచ్చు అన్న ఒక ఫాల్స్ ఇల్యూజన్ లో ఆయన ఉంటున్నాడు. సో ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ తో 2 సంవత్సరాల దగ్గర కాలక్షేపం చేసిన రాబోయే 3 సంవత్సరాలు చాలా కష్టంగానే ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రజలకి సంక్షేమం అన్న దగ్గర లేకపోతే అభివృద్ధి అన్న దాని మీద అమరావతికి చేస్తున్న విపరీతమైన పరుగు అందించుకుంటది ఈ ప్రభుత్వం వచ్చిన అపోహలన్నీ, ఇంక్లూడింగ్ పోలవరంతో చూసుకుంటే అవన్నీ గాలి కబుర్లు, ఏదో కప్పదాట వ్యవహారాలు, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న కథలతో సమానంగానే ఉన్నాయి. నిన్న అమరావతి రైతు ఒకడు ప్రాణాలు అర్పించుకున్న తర్వాత ఆయన యొక్క ఆక్రమణను చూసిన తర్వాత కూడా ఈ నారాయణ దాష్టికాలకి ముఖ్యంగా ఈ సామాజిక స్పృహ కోల్పోతున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇతికత్తుల మీద కూడా ప్రభావం చూపించకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుంటున్న ఈ తరుణంలో అతి దగ్గరలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత మీరేమో ఇలా అంటున్నారు, రాయిటర్స్ ఏమో భావి ప్రధానిగా అయితే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ కూడా అవకాశం ఉందని ఆర్టికల్స్ వస్తున్నాయి. సార్ మీకు ఒక 2 విషయాలు చాలా జాగ్రత్తగా చెప్తాను. అంటే నేను పబ్లిక్ డొమైన్ లో డెలిబరేషన్ ఇస్తున్నాను. మీకు ఒకసారి గ్యాప్ కొందో లేదు, బండి సంజయ్ గారు లాల్ బహదూర్ స్టేడియం లో నరేంద్ర మోడీ గారి విషయంలో ఆయన వచ్చిన సభలో బండి సంజయ్ గారికి లాట్ ఆఫ్ అప్లాస్ వచ్చినాయి. దాని తదనంతర పరిణామంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం బండి సంజయ్ గారు పదవిచ్యుతులు అయ్యాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను అడ్రస్ చేస్తూ మాట అన్నారు, అక్కడికి ప్రధానమంత్రి గారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మీరు అందరూ వరుస్తున్న అరుపులకి అన్న దగ్గర ఇవాళ ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారికి లింక్ కట్ అయిపోయింది. జాగ్రత్తగా గమనిస్తే లోకేష్ గారు ఈ ప్రవర్తన అండ్ ముఖ్యంగా ఈయన ఎవరో చంద్రబాబు గారు వారసుడు అన్న క్రమంలో కనుక మీరు ఈ రైటర్స్ అనే రాసిన దగ్గర అయితే నాకు తెలిసి ఆ తపేల ఛానల్ ఒకడు పౌర డబ్బోడను ఇంకోడు పెట్రోల్ బంక్ కూడా ఇద్దరి దగ్గర పని తీసేసిన ఎవరికి ఆర్టికల్ రాయమని ఇచ్చినట్టుకున్నారు. ఆవిడకి వాళ్ళ ప్రాణాలకు తెగించి రాసిన ఆర్టికల్ లో శాంచుటీ లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ అమిత్ షా గారు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు అండ్ నరేంద్ర మోడీ గారే జవహర్లాల్ నెహ్రూ రికార్డులన్నీ బ్రేక్ చేసి 4వ ముఖ్య ప్రధానమంత్రి అవడానికి ఆయన రూల్స్ వస్తున్నాడు. ఆయన లాంగెస్ట్ స్టింట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరుణానిధి లాగా లాస్ట్ స్టింట్ లో వీల్ చైర్ మీద ఉండి కూడా ఆయన ప్రధానమంత్రిగా పరిగణలోకి తీసుకోవాల్సిన ఇది ఉంది. అది కాక అతిరథ మహారాజులైన బీజేపీలో నితిన్ గడ్కరీ, తర్వాత ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్,
యోగి ఆదిత్యనాథ్, ఆదిత్యనాథ్, తర్వాత సూర్యప్రకాష్ ఆయన ఎవరో ఉన్నారు, ఒక యంగెస్ట్ ఎంపీ, డైమెన్షన్స్ లో అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడి నుంచో ఇవాళ తాత్కాలిక ఉపశమనం శాత తీరుతున్న ఈ బీజేపీ సన్నిధానంలో లోకేష్ గారిని చంద్రబాబు గారిని వాళ్ళు ఊహించుకుంటారంటే, చంద్రబాబు గారు ఒక సందర్భంలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. బట్ అవును. అక్కడ వెనక్కి చూసుకుంటే ఈ పార్టీని ముందు నడిపించే వాళ్ళు ఎవరు లేక ఈ ప్రాంతీయ పార్టీల సమూహంతో మనం ముందుకెళ్లే కార్యక్రమంలో తాత్కాలికం అనుకునే దగ్గర ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించి ఆ పార్టీని ఆ పదవిని తృణప్రాయంగా వదిలిన ఉదంతో మనకు తెలిసిన తర్వాత అవును. ఇట్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్. అందులో లోకేష్ గారి ఈ ఫస్ట్ టైం ఓడిపోయి రెండోసారి ఆయన చతురత సామర్థ్యం ఇవాళ దేశ రాజకీయాల్ని ప్రధానమంత్రి స్థాయిలో శాసించేంత స్థాయి ఇంకా ఆయన ఎదగలేదు. అలాంటి ఊహించుకోవడం కూడా చాలా తప్పు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే ఢిల్లీతో వీళ్ళకి తీవ్ర ప్రభావం కనబడుతుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి కనెక్షన్ కట్ అయి ఉంది, ఈ లోకేష్ గారికి కూడా శాశ్వత ప్రయోజనం కింద కనెక్షన్ కట్టే కనబడుతుంది. ఎందుకంటే నాకు బండి సంజయ్ గారిది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడం కావాలంటే, అవును. అదర్వైజ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత చైతన్యం బీజేపీ పట్ల తీసుకొచ్చిన నేను తృణప్రాయంగా పక్కన పెట్టారు. అవును, ఆల్మోస్ట్ బీసీ ముఖ్యమంత్రి అని, ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అని. అవును, అవును. ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి నుంచి ఇవాళ మళ్ళీ కేవలం కేంద్ర ప్రభుత్వంలో అది సరే, అది వేర్లేండి. క్యాల్కులేషన్ అయితే మీరు అన్నది కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మేబీ న్యూ ఇయర్లో మళ్ళీ మనం కలుద్దాము. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి మీద ఉన్న ప్రచారాలు, దాన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే జరిగింది. ఇది వీళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు.